హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి. సో గైస్, ఈరోజు 8వ తారీఖు 12 నెల 2024. సో ఫస్ట్ మనం కువైట్ విషయానికి వెళ్తే కువైట్లో ట్యాక్స్ అనే ఒక న్యూస్ ప్రచురితమైందండి. చాలామంది మిత్రులు నాకు వాట్సాప్ చేశారు దీన్ని. అయితే ఇది రిమిట్టెన్స్ పైన ట్యాక్స్ కాదు, అంటే మనం డబ్బులు పంపించే దాని మీద ట్యాక్స్ కాదండి. ఇది కార్పొరేట్ ట్యాక్స్ అంటే కువైట్లో ఉన్న కొన్ని కంపెనీలు వార్షిక ఆదాయము 1.5 మిలియన్ దినారులు దాటితే వాళ్ళు ఈ ట్యాక్స్ కట్టాలి. అంతకన్నా తక్కువ ఉంటే కనుక కట్టాల్సిన అవసరం లేదు ఈ కంపెనీస్కి. సో నెక్స్ట్ డొమెస్టిక్ వర్కర్స్కి కువైత్ గవర్నమెంట్ పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ వారు ఒక న్యూస్ అప్డేట్ చేశారండి. అదేంటంటే ఇది హాట్లైన్ నెంబర్ డొమెస్టిక్ వర్కర్స్ కోసం 24937600. అయితే డొమెస్టిక్ వర్కర్సు వాళ్ళ యొక్క సర్వీస్ పూర్తయిన తర్వాత వాళ్ళకి మస్ట్ అండ్ షుడ్గా ఎండ్ ఆఫ్ ది బెనిఫిట్స్ ఇవ్వాలి. అంటే సంవత్సరానికి ఒక జీతం చెప్పిన ఎండ్ ఆఫ్ ది సర్వీస్ బెనిఫిట్స్ ఇవ్వాలి. సో అయితే మరి ఇస్తున్నారా లేదంటే ఆ పై వాళ్ళకి తెలియాలి. సో అయితే రూల్ ప్రకారం అయితే ఇవ్వాలి. నెక్స్ట్ ఆఫీస్ నుంచి ఎవరైనా కపిలు డొమెస్టిక్ వర్కర్ని తీసుకెళ్తే ఆఫీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయకుండా అతను వేరే కపిల్కి బదిలీ చేయకూడదు. ఇది కూడా కొత్త రూల్ పెట్టారండి. సో ఇది గృహ కార్మికుల కోసం, డొమెస్టిక్ వర్కర్స్ అంటే డ్రైవర్స్ కానీ, నెక్స్ట్ మహిళలు కానీ, గతమాలు అంటారు కదా వాళ్ళు కానీ. ఓకే, సౌదీ విషయానికి వెళ్తే రియాద్ మెట్రో వారు పెనాల్టీలు వసూలు చేస్తున్నారండి. ఏదైనా వోలేషన్ చేస్తే మెట్రోలో వాళ్ళకి పెనాల్టీలు వేస్తున్నారు. ఈ పెనాల్టీ 10 మిలియన్ చేరుకుందంటండి రియాద్ మెట్రోలో. సో రియాద్ సీజన్ జరుగుతుంది కదా రియాద్లో. ఈ రియాద్ సీజన్కి 2 మంత్స్లో 10 మిలియన్ మంది విజిట్ చేశారంట. 2 మంత్స్లో 10 మిలియన్ మంది విజిట్ చేశారంటండి రియాద్ సీజన్ని. నెక్స్ట్ 1200 సంవత్సరాల పవిత్ర ఖురాన్ని ఇప్పుడు ఎగ్జిబిషన్లో పెట్టారు మనకి సౌదీలో. 1200 సంవత్సరాల పాత పవిత్రమైన ఖురాన్ ఇది. నెక్స్ట్ యుఏ విషయానికి వెళ్తే మెట్రో రూల్స్ని వైలేట్ చేస్తే యూఏలో మెట్రోలో రూల్స్ను వైలేట్ చేస్తే 2000 దిరమ్స్ ఫైన్ వేస్తారు. నెక్స్ట్ దుబాయ్ సఫారీ పార్క్ యొక్క విజిటింగ్ టైమింగ్స్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు. నెక్స్ట్ యూఏలో వెదర్ కొంచెం ఫోగీగా ఉంది. డ్రైవర్ మిత్రులు ఎవరైతే ఉన్నారో డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. నెక్స్ట్ వామన్ విషయానికి వెళ్తే మస్కట్లో అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు మన తెలుగు మిత్రులు. సో కొందరు మిత్రులు పాల్గొన్నారు ఈ వర్ధంతి కార్యక్రమంలో. నెక్స్ట్ పాత నోట్స్, మీ దగ్గర పాత వామన్ నోట్స్ ఉండి ఎక్స్చేంజ్ చేసుకోవాలండి. December 31 వరకు టైము. సో ఏ బ్యాంక్ వెళ్ళినా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వామన్లో 191 వాటర్ డ్యామ్లు ఉన్నాయి వామన్లో. అయితే ఈ వాటర్ డ్యామ్లో 357.7 మిలియన్ క్యూబిక్ మీటర్ల వాటర్ స్టోరేజ్ అయి ఉంది వామన్లో. సో బహ్రెయిన్ విషయానికి వెళ్తే బహ్రెయిన్లో ఫస్ట్ టైం అండి డ్రగ్స్ కేసులు దొరికిన వాళ్ళకి కేసులు తగ్గించారు. ఒక 15 సంవత్సరాల అబ్బాయి డ్రగ్స్ యూజ్ చేస్తున్నాడు. ఆ అబ్బాయిని పట్టుకున్నారు. ఈ అబ్బాయికి జైలు శిక్ష విధించారు ముందు. 5 సంవత్సరాల తర్వాత దాన్ని 3 సంవత్సరాలుగా తగ్గించారు, ఎందుకంటే చిన్న అబ్బాయి కాబట్టి. నెక్స్ట్ బహ్రెయిన్లో బార్బర్ షాప్స్ని ఒక నెట్వర్క్గా మార్చుకుని ఒక వ్యక్తి దగ్గరగా డ్రగ్స్ చాలా భారీగా సప్లై చేస్తాడు 300 షాప్స్లో అండి. సో అంటే బార్బర్ షాప్లోనే డ్రగ్స్ అమ్ముతున్నారంట. ఒక ప్యాకెట్ వచ్చి ఒక బీడీ. సో అయితే అతను అరెస్ట్ చేశారు. నెక్స్ట్ పార్లమెంట్లో ఒక డిబేట్ జరిగిందండి. ఈ డిబేట్ ఏంటంటే ఎక్స్పర్ట్స్ యొక్క వర్క్ వీసా ఫీజు పెంచాలి. నెక్స్ట్ అధికంగా బెహ్రానీ వాళ్ళకి జాబ్స్ ఇవ్వాలని చెప్పి ఒక డిబేట్ జరిగింది. అంటే వీసా ప్రైస్ పెంచితే ఆటోమేటిక్గా కంపెనీస్ ఏం చేస్తాయి, లోకల్ వాళ్ళని హైర్ చేసుకుంటాయి, ఆ విధంగా అనమాట. సో నెక్స్ట్ ఖతర్ విషయానికి వెళ్తే ఇండియా వారి హిందూ వీసాలు ఎప్పుడు ఓపెన్ అవుతాయని చెప్పి చాలామంది మిత్రులు నాకు మెసేజ్ పెడుతున్నారండి. సో ఇండియా వాళ్ళ హిందూ వీసాలు క్లోజ్ అనే న్యూస్ ఎక్కడా లేదండి. సో వీసాల్లో వర్క్ వీసా, విజిట్ వీసా, బిజినెస్ వీసాలు అంటూ ఉంటాయి తప్ప హిందూ వీసా, ముస్లిం వీసా, క్రిస్టియన్ వీసాలు ఏమి ఉండవండి. అటువంటిది ఏం లేదు. వాళ్ళ యొక్క వర్క్ రిక్రూట్మెంట్ వీసాలు ఇస్తూ ఉంటారు. సో నెక్స్ట్ 11 డిసెంబర్ నుండి 18 డిసెంబర్ వరకు ఫుట్బాల్ మ్యాచ్లు జరుగుతాయి ఖతర్లో. అయితే 450 మంది వాలంటీర్స్ని తీసుకుంటారండి. ఎవరికైతే పని లేకపోతే దీన్ని ట్రై చేయండి, పని దొరుకునే అవకాశం ఉంది. సో నెక్స్ట్ దోహా మెట్రోలో గత 5 సంవత్సరాలుగా 200 మిలియన్ మంది ట్రావెల్ చేశారంటండి దోహా మెట్రోలో. సో గైస్, ఇదండి మనకి గల్ఫ్ న్యూస్. నేను మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.